ఈరోజు నేను శాఖకు సంబంధించిన అధికారులతో పాటు బోధనా సిబ్బందికి బోధనేతర సిబ్బందికి కొన్ని అంశాలు నేను ప్రస్తావించదలుచుకున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 26,000 ప్రభుత్వ పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. 26,000 ప్లస్. 26,000 పాఠశాలలలో విద్యార్థులు చదువుకుంటున్నది 23 లక్షల మంది. అదే ప్రైవేట్లో 11,000 పాఠశాలలు ఉంటే 11,000 ప్రైవేట్ పాఠశాలలలో ఈరోజు 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. నేను సూటిగా మా ప్రభుత్వ టీచర్లను నేను అడుగుతున్నా, ప్రైవేట్ స్కూల్స్లో చదువులు చెప్తున్న వాళ్ళు మీకంటే ఎక్కువ విద్యా ప్రమాణాలు ఉన్నవాళ్ళ, మీకంటే వాళ్ళకి ఏమైనా జీతభత్యాలు ఎక్కువ ఉన్నాయా, మీ స్కూల్స్లో ఉన్న మౌలిక వసతుల కంటే ప్రైవేట్ స్కూళ్ళలో ఎక్కువ ఏమైనా ఉన్నాయా? మరి ఎందుకు 26,000 ప్రభుత్వ పాఠశాలలలో 23 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటే 11,000 ప్రైవేట్ పాఠశాలల్లో 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు? గ్రామాలలో పేదవాళ్ళు కూలికి పోయి అయినా సరే కూడబెట్టి పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపించాలి, ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని వాళ్ళు నానా తాపత్రయపడుతున్నారు. నిజంగా మనందరి బాధ్యత ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడం ద్వారా ఈ పిల్లల్ని డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా వివిధ సబ్జెక్ట్స్లో వీళ్ళని నిపుణులుగా తయారు చేసి ఈ దేశ సంపదగా వీళ్ళని మారుస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు కాదు, ఈ దేశ భవిష్యత్తు, ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించగలిగిన శక్తి మన విద్యార్థులకు ఉంది. ఈరోజు అమెరికాలో ఉండే సిలికాన్ వ్యాలీకి వెళ్తే మన తెలుగు వాళ్ళు 60% ఉంటారు. ఈ మల్టీ టాలెంటెడ్ స్టూడెంట్స్ని మీరు ఎందుకు గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో, ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్లో నుంచి మనం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాము? ఎందుకు వెనుకబడుతున్నాము? మనం ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకోకూడదు? మనం ఎందుకు ఇది మన బాధ్యత అని మనం ఆలోచన చేయకూడదు? అది ప్రభుత్వంలో ఉన్న మా నుంచి మొదలు పెడితే వివిధ శాఖలలో వివిధ హోదాలలో పనిచేస్తున్న అధికారుల వరకు, అదేవిధంగా బోధనా సిబ్బంది వరకు ఇది మన బాధ్యత కాదా? ఈరోజు మనం ఆ పిల్లలను వాళ్ళకు సరైన విధంగా వసతులు కల్పించకపోతే మనం సమాజానికి చేస్తున్న ద్రోహం కాదా? ఈరోజు వెల్ఫేర్ డెవలప్మెంట్ 2 కళ్ళ లాంటివి, కానీ వెల్ఫేర్లో పెట్టేది ప్రతి పైసా ఖర్చు కాదు. ముఖ్యంగా విద్యాశాఖ మీద, విద్యార్థుల మీద మనం పెడుతున్న పెట్టుబడి ఖర్చు కాదు, అది భవిష్యత్తు కోసం పెట్టుబడి. భవిష్యత్తు పునర్నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధించాలి అని అంటే అది పెట్టుబడిగా చూడాలి. ఈరోజు మన వెల్ఫేర్ హాస్టల్స్లో వాళ్ళ కోసం విద్యార్థులకు ఇస్తున్న డైట్ ఛార్జెసో, లేకపోతే కాస్మెటిక్ ఛార్జెసో, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అవి స్టేడియంలు కావచ్చు, వాళ్ళకున్న వసతులు కావచ్చు, చాలాసార్లు టీవీలలో, పేపర్లలో చూస్తుంటాం. వందలాది మంది విద్యార్థులు ఉంటారు, 4 టాయిలెట్స్ ఉన్నాయని పెద్ద క్యూ చూపిస్తుంటారు. లేకపోతే తాగడానికి నీళ్లు లేవు, నీళ్ళు ఎక్కడికే వెళ్ళి మధ్యాహ్నం లంచ్ టైంలో వాళ్ళు నానా ఇబ్బంది పడుతున్నారు. లేకపోతే పిల్లలు పడుకోవడానికి చలికాలం వస్తే కనీసం వసతులు కూడా లేవు, కనీసం కప్పుకోవడానికి దుప్పట్లు కూడా లేవు. పాఠశాల ప్రారంభోత్సవ రోజుల్లోనే వాళ్ళకు స్కూల్ డ్రెస్సెస్ కానీ, లేకపోతే టెక్స్ట్ బుక్కులు కానీ ఇతర ఇవ్వడం లేదు అని మనం ఇప్పటికీ టీవీలలో, పేపర్లలో చూస్తున్నాం. ప్రతిసారి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో ఈ సమస్యలను అన్నిటిని చూస్తున్నాం. మరి 40, 50, 60, 70 ఏండ్ల నుంచి మనం నేర్చుకున్నది ఏంది? మనకు తెలుసు నెక్స్ట్ ఇయర్ జూన్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుద్ది అని. మరి జూన్లో స్కూల్స్, కాలేజీలు స్టార్ట్ అవుతున్నాయంటే మనం 1 సంవత్సరం ముందు నుంచే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి ప్రణాళిక చేసుకొని ఏ విధంగా వాళ్ళకు స్కూల్ డ్రెస్ల నుంచి మొదలు పెడితే వాళ్ళకి పాఠ్యపుస్తకాల వరకు విత్ ఇన్ ద టైం అందించాలి అన్న ఆలోచన మనం ఎందుకు ప్రణాళికబద్ధంగా చేసుకోలేకపోతున్నాము? మనం ఐఏఎస్లని, ఇంత ఉన్నతాధికారులను, ఇంత వ్యవస్థను పెట్టుకొని ఈ వ్యవస్థ ఈ సమస్యను పరిష్కరించడానికి ఎందుకు మనం ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తలేము? ఇది ప్రభుత్వ పరంగా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పిల్లలు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినాక పుస్తకాలు రాకపోతే 6 నెలల తర్వాత మనం ఇస్తే ఏం ప్రయోజనం?
ఆ స్కూల్ పిల్లలకి ఇవ్వాల్సిన స్కూల్ డ్రెస్సులు విత్ ఇన్ ద టైం ఇవ్వకపోతే వాటి ప్రయోజనం ఏంది? ఇట్లాంటి సమస్యల్ని, ప్రతి సంవత్సరం వచ్చే సమస్యలు శాశ్వతంగా వీటికి ఒక పరిష్కారం చూపించాల్సిన బాధ్యత పాలకుల మీద, ప్రభుత్వం మీద, ఉన్నత అధికారుల మీద ఉన్నది. ఈ బాధ్యత నుంచి మనం తప్పించుకోలేము, ఈ బాధ్యత నుంచి మనం పారిపోలేము. ఈ బాధ్యతను సామాజిక బాధ్యతగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా నిన్న మనం చాలా హాస్టల్స్ వీటిలో ఫుడ్ పాయిజన్ అయినట్టు పిల్లల్ని హాస్పిటల్కు తీసుకెళ్ళి ఈ మధ్యకాలంలోనే ఒక అమ్మాయి చనిపోవడం అనేది ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాలేకపోవడం వల్ల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని హాస్టల్స్లో పెడుతుండ్రు, కానీ వాళ్ళ పిల్లల మీద ప్రేమ లేక కాదు కదా. వందలాది కోట్ల రూపాయలు సంపాదించిన తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుందో, రోజు కూలీ చేసుకున్న పేదవాడికి కూడా తన కన్న బిడ్డల మీద అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది తప్ప తక్కువేం ఉండదు. శ్రీమంతులకు వాళ్ళ పిల్లల పట్ల ఎక్కువ ప్రేమ ఉంటుంది, పేదలకు ప్రేమ తక్కువ ఉంటుంది అన్న భావన సరైనది కాదు. మరి వాళ్ళ పిల్లలు మనల్ని నమ్మి, ఈ ప్రభుత్వాన్ని నమ్మి, ఈ సిబ్బందిని నమ్మి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళ పిల్లలను చేర్పిస్తే వాళ్ళ సంక్షేమము, వాళ్ళ యోగక్షేమాలు మనం సరైన విధంగా చూడకుండా నిర్లక్ష్యం చేస్తే ఆ పిల్లలు చనిపోతే ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఇది మన గౌరవం, మన ప్రతిష్టను పెంచేదా, లేకపోతే మన గౌరవ ప్రతిష్ట మసకబారేదా? ఈరోజు మనందరం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది, సిబ్బంది మీద ఉన్నది. కొన్నిసార్లు మనం ఏదైనా డైట్ విషయంలో లేకపోతే మౌలిక వసతుల విషయం మాట్లాడితే మాకు 6 నెలలు 8 నెలలు బిల్లులు రావడం లేదు, కిరాణా కొట్టుల్లో మేము అప్పు తెచ్చి నడిపిస్తున్నాం, 8 నెలలు మేము మా అప్పులకు మిత్తిలు కట్టాలంటే మేము ఎక్కడో ఒక దగ్గర నాణ్యత తగ్గించాల్సిందే అన్నట్టుగా చర్చలు వస్తున్నాయి. అందుకే ఈనాడు ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయం తీసుకున్నది, ఎవ్రీ మంత్ 10th లోపల గ్రీన్ ఛానల్ ద్వారా అన్ని నిధులు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్కి, హాస్టల్స్కి, కాలేజెస్కి సంబంధించిన ప్రతి రూపాయి 10 తారీఖు లోపల గ్రీన్ ఛానల్ అడగాల్సిన పని లేకుండా స్ట్రైట్గా వాళ్ళ ఖాతాలకు పోయే విధంగా, అది డైట్ ఛార్జెస్ కావచ్చు, కాస్మెటిక్ ఛార్జెస్ కావచ్చు, ఇతర విద్యా సంస్థల నిర్వహణకు సంబంధించిన నిధులు ప్రతి నెల 10 తారీఖు లోపల ఆటోమేటిక్గా విడుదలయ్యేటట్టు ఈ మధ్యలోనే ఆర్థిక శాఖ మంత్రి గారికి, అధికారులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి నెల నేనే స్వయంగా పర్యవేక్షించి మీకు చేరడానికి అవసరమైన అన్ని నిర్ణయాలు తీసుకోవాలని ఈరోజు ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా గతంలో మీ స్కూల్ డ్రెస్లు ఎవరో ప్రైవేట్ కంపెనీలకు ఇస్తే వాళ్ళు సెప్టెంబర్, అక్టోబర్ వస్తే కూడా అప్పుడప్పుడు డిసెంబర్ వరకు కూడా కొన్ని విడతలుగా స్కూల్ డ్రెస్సులు ఇచ్చేవాళ్ళు. ఆ విధానాన్ని మార్చి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళా సంఘాలకు ఈ స్టిచ్చింగ్ బాధ్యత మొత్తం రాష్ట్రంలో ఉండే 65 లక్షల మంది మహిళా సంఘాలకు పాఠశాల పిల్లల యొక్క డ్రెస్సులు కుట్టే బాధ్యత వాళ్ళకిచ్చి 25 రూపాయలు ఉన్నదాన్ని 75 రూపాయలకు పెంచి ఈరోజు వాళ్ళందరికీ ఇవ్వడం ద్వారా మొన్నటి స్కూల్స్ ప్రారంభం రోజే ఒక్కొక్క జత ఆ రోజే మొదటి రోజే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ బట్టలు వాళ్ళకి అందుబాటులో ఇవ్వడమే కాకుండా టెక్స్ట్ బుక్కులు కూడా మొదటి రోజే ఇచ్చే విధంగా మన ప్రభుత్వం వచ్చినాక చర్యలు చేపట్టింది. ఇదే కాకుండా ఈరోజు రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం, పేదవాళ్ళకి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. మరి రైతుకు వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చినప్పుడు చదువుకునే విద్యార్థులకు పాఠశాలల్లో ఉచిత కరెంటు ఎందుకు ఇవ్వకూడదు? వాళ్ళ కంప్యూటర్స్ ఇచ్చినా, వాళ్ళకి ఇతర ఏ ఎక్విప్మెంట్ ఇచ్చినా పాఠశాలలలో కరెంటు బిల్లులు కట్టకపోవడం వల్ల, కరెంటు లేకపోవడం వల్ల వాటిని ఉపయోగించలేకపోతున్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయం తీసుకొని ఆల్ రెసిడెన్షియల్ ఆర్ గవర్నమెంట్ స్కూల్స్కి అంతా ఉచితంగా కరెంట్ ఇవ్వండి అని ఆదేశాలు ఇచ్చినాము. ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏ స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ ఏవైనా ₹1 కూడా కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఉచిత కరెంటు ఇవ్వడం ద్వారా
వాళ్ళ విద్యా ప్రమాణాలు పెంచాలి అని చెప్పి ఈరోజు స్పష్టంగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా ఈరోజు డైట్ ఛార్జెస్ మెనూను కూడా మనం రిఫార్మ్ చేసుకొని ఒక మంచి డైట్ ఛార్జెస్ ఇవ్వడమే కాకుండా అధికారులను కూడా ప్రతిరోజు మీతో పాటు తినే విధంగా మీ బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది, కలెక్టర్లకు, జిల్లా స్థాయి అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇచ్చిన. ఖచ్చితంగా వారంలో మీరు 2 రోజులు 3 రోజులు ఈ పాఠశాలలు పర్టికులర్గా రెసిడెన్షియల్ స్కూల్స్ విజిట్ చేయాలా, విద్యార్థులతో కూర్చొని భోజనం చేయాలి, భోజనం యొక్క నాణ్యత ఏ విధంగా ఉందో రిపోర్ట్ చేయాలి. అదేవిధంగా ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా వాళ్ళు ఎక్కడ క్షేత్రస్థాయిలో విజిట్లకు పోయినా తప్పకుండా పాఠశాలల్ని సందర్శించాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఇక ముందు మీ దగ్గరకు వచ్చి మీ లోకల్గా ఉండే ఎస్ఐలు, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలే కాదు, మీ జిల్లా కలెక్టర్లు, మీ జిల్లా ఎస్పీలు, ఉన్నతాధికారులు కూడా మీ పాఠశాలలకు వచ్చి మీ పిల్లలందరినీ కలిసి అసలు మీకున్న సాధక బాధకాలు తెలుసుకొని మీ బోధన విషయంలో కానీ మీ భోజన విషయంలో కానీ ఉన్న నాణ్యత ప్రమాణాలను పరిశీలించడానికి అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయమని మన ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. భవిష్యత్తులో మీ కలెక్టర్లు, మీ ఎస్పీలు మీ దగ్గర వచ్చి కూర్చుంటారు. మీరు వాళ్ళని చూసి ఇన్స్పైర్ కావచ్చు. ఐఏఎస్, ఐపీఎస్లు అయితే ఏ రకంగా మీరు రాణించవచ్చో, భవిష్యత్తులో మీకు ఒక రోల్ మోడల్ ఉండాలి అని అంటే ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నతాధికారులు కూడా మీ హాస్టల్స్ మీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా అందుకే ఆదేశాలు ఇచ్చినాం. ఇదే కాకుండా ఈరోజు డాక్టర్లుగానో, లాయర్లుగానో, ఇంజనీర్లుగానో, ముఖ్యంగా ఇంజనీరింగ్ సైడ్ ఎవ్రీ ఇయర్ మనం ఆల్మోస్ట్ 1,00,000 నుంచి 1,10,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు పట్టాలు తీసుకొని బయటకు వస్తారు. ఉద్యోగాలు 10,000 మందికి కూడా వస్తలేవు. దీని కారణం ఏంది అంటే పట్టా సర్టిఫికేట్ తీసుకుంటారు కానీ వృత్తి నైపుణ్యం ఉండడం లేదు, స్కిల్ లేకపోవడం వల్ల. అందుకే ఈరోజు డిప్లొమా నుంచి సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమా కోర్సు, డిగ్రీ కోర్సు ఏది మీ సర్టిఫికేట్ వచ్చినా మీకు నైపుణ్యం లేకపోతే మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావు. మీరు ఉద్యోగం చేయడమే కాదు, 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలంటే మీలో నైపుణ్యం పెరగాలి. అందుకే తెలంగాణ రాష్ట్రంలో 75 ఐటీఐలను, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ 50-60 సంవత్సరాల క్రితం మొదలు పెడితే వాటి సిలబస్ ఆ రోజుల్లోనే నిర్ణయించారు. ప్రపంచం ఎంతో వేగంగా అభివృద్ధి పదం వైపు నడుస్తుంది కానీ అక్కడ సిలబస్ మాత్రం మారలే. మనం పుట్టకముందు ఉన్న సిలబస్ ఈరోజు మనం అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నాం. ప్లంబరో, ఎలక్ట్రీషియనో, మెకానికో, లేకపోతే ఇతర చాలా అంశాల పట్ల మనం ట్రైనింగ్ తీసుకుంటున్నాం. కానీ అది బయటకు వస్తే మనం ఇక్కడ నేర్చుకుంటున్న దానికి బయట ప్రపంచంలో ఉన్నదానికి ఏమాత్రం పొంతం లేదు. ఎంతో అవుట్డేటెడ్ అయిపోయిన సిలబస్ నేర్చుకుంటున్నాం. అందుకే టాటా ఇన్స్టిట్యూట్తో మాట్లాడి, టాటా కంపెనీతో మాట్లాడి ఈ రాష్ట్రంలో ఉన్న 75 ఐటీఐలను ఏటీసీలుగా, ఏటీసీ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్, స్కిల్ అప్గ్రేడేషన్, ఆ ఐటీఐలలో చేరుతున్న వేలాది మంది విద్యార్థులకు టాటా సంస్థ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కలిసి అప్గ్రేడ్ చేయడానికి 2,400 రూపాయలు ఖర్చు పెడితే, 2,400 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడితే 2,100 కోట్ల రూపాయలు టాటా కంపెనీనే ఖర్చు పెడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 300 కోట్లే. 14% స్టేట్ గవర్నమెంట్ పెడితే 86% టాటా సంస్థ పెట్టి ఈ 75 ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేసి అందులో చేరుతున్న వాళ్ళకి ఈనాడు పోటీ ప్రపంచంలో ఏ టాలెంట్ అవసరం ఉందో ఆ టాలెంట్ నేర్పించి వాళ్ళకు ఉద్యోగాలు కూడా టాటా కంపెనీ ఇవ్వడానికి ఈరోజు ముందుకు వచ్చింది. ఇది ఒక గొప్ప మార్పు తెలంగాణ రాష్ట్రంలో. 75 సంవత్సరాల తర్వాత ఒక ప్రైవేట్లో 100% సక్సెస్ స్టోరీ ఉన్న ఒక ప్రముఖ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం తీసుకొని 2,400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ మీద భారం పడకుండా రోబోస్ కూడా ఐటీఐలలో, ఏటీసీలలో ఈరోజు వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు ఇన్స్ట్రక్టర్స్ను వాళ్ళే తీసుకొస్తున్నారు. మన దగ్గర ఉన్న ఇన్స్ట్రక్టర్లకు కూడా వాళ్ళే ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ రకంగా ఈరోజు మనం ఐటీఐలను అప్గ్రేడ్ చేసుకొని వేలాది మంది తెలంగాణ యువతకు వృత్తి నైపుణ్యం నేర్పించి శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము.
మీరు వెనక్కి వెళ్ళి మీ గ్రామాలకు వెళ్ళినప్పుడు మీ అన్నలకు మీ కుటుంబ సభ్యులకు స్పష్టంగా చెప్పండి, ఈరోజు ఐటీఐలో చేరితే 100% మీకు ఉద్యోగం వస్తుంది. చేరడం ద్వారా మనం మన భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలి. ఆ సర్టిఫికెట్ కోర్సులు చదవడం ద్వారా మీకు కనీసం నెలకు 30,000 40,000 సంపాదించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలలో చేరుతున్న వాళ్ళకు కూడా 4 years డిగ్రీ ఉంటే 4 years వాళ్ళు థియరీలే చదువుకుంటున్నారు. చదువు అయిపోయిన తర్వాత బయటకు వస్తే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు రావడం లేదు. అందుకే ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలలో ఉన్న సిలబస్ని కూడా 2 సంవత్సరాలు వాళ్ళు థియరీ నేర్చుకుంటే 2 సంవత్సరాలు ప్రాక్టికల్గా కంపెనీస్లకి వెళ్ళి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలలో వాళ్ళు పోయి శిక్షణ పొందే విధంగా ఆ టైంలో వాళ్ళకి ఆ సంస్థలు కూడా స్టైఫండ్ ఇచ్చే విధంగా ఈరోజు మనం కంప్లీట్గా సిలబస్ విధానాన్ని మార్చుకొని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ను కూడా సాంకేతికంగా వాళ్ళ నైపుణ్యం పెంచి ఈరోజు వాళ్ళను కూడా నిష్ణాతులుగా తయారు చేయడానికి ఈరోజు మన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇదే కాదు, ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రభుత్వ ఆధ్వర్యంలో చాలా యూనివర్సిటీలు ఉన్నాయి. యూనివర్సిటీలు అనుకున్నంత స్థాయిలో పనిచేయకపోవడం వల్ల యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అని ఈ రంగారెడ్డి జిల్లాలోనే మనము మహేశ్వరం శాసనసభ నియోజకవర్గ పరిధిలో 60 ఎకరాలలో ఒక యూనివర్సిటీ నిర్మించుకుంటున్నాం. దీనికి పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు మహీంద్రా వెహికల్స్ మనం చూస్తున్నాం. అంత పెద్ద కార్పొరేట్ సంస్థ యజమాని ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చైర్పర్సన్, అతనే బోర్డ్ చైర్మన్గా ఉంటాడు. అందులో రెడ్డి ల్యాబ్స్ కానీ అరబిందో కానీ ఇతర ఫార్మా కానీ ఐటీ కానీ డిఫరెంట్ కంపెనీలకు సంబంధించిన సీఈఓలు ఆ బోర్డు డైరెక్టర్స్గా ఉండి వాళ్ళే సిలబస్ తయారు చేసి వాళ్ళే విద్యార్థులను సెలెక్ట్ చేసి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ కోర్సులు, డిప్లొమా కోర్సులు, డిగ్రీ కోర్సులు అందులో వాళ్ళకు నేర్పించి అందులో చదువుకున్న వాళ్ళందరినీ వాళ్ళే ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఈరోజు మల్టీ టాలెంటెడ్ విద్యార్థులందరినీ కూడా శిక్షణ ఇచ్చి వాళ్ళ కంపెనీలలో తీసుకోవడానికి ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. దేశానికే ఆదర్శం ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ. అదేవిధంగా స్పోర్ట్స్, మొన్ననే ఒలింపిక్ గేమ్స్ ఇవన్నీ చూసినాం. మనం 140 కోట్ల జనాభా ఉన్న మనము ఒక్క గోల్డ్ మెడల్ కూడా తెచ్చుకోలే. మరి ఇంతమంది యువత ఉండి మనము స్పోర్ట్స్లో రాణించకపోతే ప్రపంచ దేశాల ముందు మన దేశానికి అవమానం కాదా? నేను మొన్న సౌత్ కొరియా పోయొచ్చిన. అక్కడ సౌత్ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పోతే ఆ దేశానికి 32 మెడల్స్ వస్తే ఆ ఒక్క యూనివర్సిటీలోనే 16 మెడల్స్ వచ్చినాయి. ఒక అమ్మాయికి 3 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి ఆర్చరీలో. అంటే ఒక అమ్మాయి ఆ యూనివర్సిటీలో చదువుకొని రాణిస్తే శిక్షణ తీసుకుంటే ఒకే అమ్మాయి ఒలింపిక్స్లో 3 గోల్డ్ మెడల్స్ సాధించింది. ఒక చిన్న దేశము హైదరాబాదు నగరంలో ఎంత జనాభా ఉందో టోటల్గా దేశంలో అంత జనాభా ఉంది. అట్లాంటి వాళ్ళు 32-34 మెడల్స్ ఒలింపిక్స్లో తెచ్చుకుంటే 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం గుడ్లప్పగిచ్చి చూస్తుంది. ఇది మన దేశానికే గౌరవం కాదు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఆలోచించి 2028 ఒలింపిక్స్లో ఖచ్చితంగా గోల్డ్ మెడల్స్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన క్రీడాకారులే సాధించాలి అని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా మనం ప్రారంభించుకుంటున్నాము. మొన్ననే మనం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు స్పోర్ట్స్ అకాడమీ ఎవరైతే టాలెంటెడ్ పిల్లలు ఉన్నారో వాళ్ళకు పూర్తిగా గవర్నమెంట్ శిక్షణ ఇచ్చి వాళ్ళకి అన్ని వసతులు ఏర్పాటు చేసి క్రీడలలో వాళ్ళని రాణించే విధంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈరోజు మనము క్రీడలలో రాణించకపోతే మన దేశం యొక్క గౌరవం ప్రతిష్ట ప్రపంచ దేశాల ముందు రాణించదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. మనం మీకు తెలుసు నిఖత్ జరీన్ అని ఒక అత్యంత సామాన్యమైన కుటుంబం నిజామాబాద్ నుంచి బాక్సింగ్ ఛాంపియన్షిప్ సాధిస్తే ఆ అమ్మాయికి మనము స్పోర్ట్స్లో రాణించినందుకు డిఎస్పి పోస్ట్ గ్రూప్ 1 డిఎస్పి పోస్టు డైరెక్ట్గా అన్ని మినహాయింపులు ఇచ్చేసి ఆ అమ్మాయిని డిఎస్పి అధికారిగా నియమించినాం. సిరాజ్ క్రికెట్లో రాణిస్తే అతనికి ఎడ్యుకేషన్ లేకపోయినా అతనికి పూర్తిగా రిలాక్సేషన్ ఇచ్చి అతను కూడా డిఎస్పి ఉద్యోగం ఇచ్చినాం.